ఇదిగో రెడీ అయిపోయిన గ్రీన్ मैंगो रॉ मैंगो ग्रीन चटनी। ये देखिए कच्चे कैरी की कच्चे आम की ग्रीन चटनी। इसको राइस के साथ में चपाती के साथ में डोसे के साथ में भी खा सकते। దీని రైస్లో తినచ్చు, చపాతీతో తినచ్చు, దోశలో తినచ్చు, ఎలాగైనా తినచ్చు అండి। ఇవాళ నేను రా మ్యాంగో గ్రీన్ చట్నీ మామిడికాయతోటి గ్రీన్ చట్నీ చేస్తున్నాను। దాంట్లో కావాల్సింది మామిడికాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, కొత్తిమీర దాన్ని మనం మీద జనరల్గా ఆకులు తీసేస్తాం, కాళ్ళన్నీ ఉంటాయి, అవి 3 వేసి సరిపడా సాల్ట్ ఇది వేసి నేను చట్నీ చేస్తున్నాను। कच्चे आम की कैरी की चटनी ग्रीन चटनी। इसके लिए हरी मिर्च, कैरी और धनिया पत्ती इससे ज़्यादा उसके डंठल, इसका यूज़ करके हम चटनी बनाएंगे। इगो చూడండి కట్ చేసిన మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, దీని మీద సాల్ట్ సరిపడా బెల్లం వేసాను। कटे हुए आम, कच्चे आम, हरी मिर्च, हरी धनिया, नमक स्वादानुसार, थोड़ा सा गुड़, बस इसको थोड़ा सा ग्राइंड कर लेंगे। దీన్ని బాగా గ్రైండ్ देखिए कटा हुआ आम, कटे हुए हरी मिर्च, हरी धनिया, गुड़ और नमक, कट చేసిన మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెల్లం, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ మనం ग्राइंड చేసుకుని తర్వాత దీంట్లో పోపు వేసుకుంటాం। ये सारी चीज़ों को पहले ग्राइंड कर लेंगे, उसके बाद में इस पर तड़का लगाएंगे। చూడండి పోపు వేస్తాను, అవి తడకా लगाएंगे। फर्स्ट तड़का पैन, ఆవాలు, రైస్, మెంతి పౌడరు, హింగ్, పోపు ఇప్పుడు ఈ పచ్చడిలో కలిపేస్తాం। ఇదిగో రెడీ అయిపోయిన గ్రీన్ రా मैंगो ग्रीन चटनी। ये देखिए कच्चे कैरी की कच्चे आम की ग्रीन चटनी। इसको राइस के साथ में, चपाती के साथ में, डोसे के साथ में भी खा सकते। దీని రైస్లో తినచ్చు, చపాతీతో తినచ్చు, దోశలో తినచ్చు, ఎలాగైనా తినచ్చు। ఇదిగో రెడీ అయిపోయిన గ్రీన్ रा मैंगो ग्रीन चटनी। ये देखिए कच्चे कैरी की कच्चे आम की ग्रीन चटनी। इसको राइस के साथ में, चपाती के साथ में,
దోశకే సాత్ भी खा सकते దీని రైస్లో తినచ్చు, చపాతీతో తినచ్చు, దోశలో తినచ్చు, ఎలాగైనా తినచ్చు.